Special theory of relativity. So in order to explain the negative result or null result of Michelson-Morley experiment, there were various theories proposed. Among them, Einstein's special theory of relativity, which was proposed in the year 1905, was accepted universally. And the two important postulates of special theory of relativity are as follows. Postulate 1. It says that all physical laws are the same in all inertial frames of references which are moving with constant velocity relative to each other. So what is the meaning of this statement? దీని అర్థం ఏంటంటే there is no word called as absolute motion. ఖచ్చితంగా చెప్పగలిగే ఎటువంటి ఫ్రేము లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్ అండ్ దెర్ ఈజ్ నో అబ్సల్యూట్. కరెక్ట్గా చెప్పడానికి మనకు ఈ పరిమాణం అంటూ ఏది లేదు. అన్ని భౌతిక రాశులు మనం ఒక ఫ్రేమ్ నుంచి ఇంకొక ఫ్రేమ్కి తర్జుమా చేసుకోవాల్సిందే. ఈథర్ గురించి మాట్లాడుకున్నామంటే వేస్ట్. కాబట్టి అబ్సల్యూట్, దెర్ ఈజ్ నో వర్డ్ కాల్డ్ యాజ్ అబ్సల్యూట్ మోషన్ అండ్ ఇట్ ఈస్ మీనింగ్లెస్. సో ద మోషన్స్ ఆర్ మీనింగ్ఫుల్ ఓన్లీ ఇఫ్ we talk with respect to any frame. So there is no absolute motion according to Einstein. అయితే దీని అర్థం ఏంటంటే he did not completely reject the idea of ether. ఈథర్ లేదంటే లేదు అనలేదు, కానీ he said that ether can never be detected. దాన్ని మనం ఎప్పటికీ కనుక్కోలేమని మాత్రం చెప్పాడు. దీంతో పాటు he also said that for suppose విశ్వంలో భూమి మాత్రమే ఉంది, నక్షత్రాలు ఇతర గ్రహాలు ఏవీ లేవు అనుకుంటే, ఇఫ్ there are no stars and planets except the earth in space, అలాంటప్పుడు మనం ఒకదాంతో పోల్చుకున్నప్పుడు మాత్రమే మనం మూవ్ అవుతున్నామా, రెస్ట్ పొజిషన్లో ఉన్నామా అనేది తెలుస్తుంది. కానీ మనం ఒక్కరమే ఉన్నప్పుడు మనం మూవ్ అవుతున్నామా, రెస్ట్ పొజిషన్లో ఉన్నామా అని తెలుసుకోవడం ఖచ్చితంగా జరగదు. సో దీన్ని అర్థం చేసుకోవడం కోసం మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. లైక్ నార్మల్గా ఇది మన ఎవ్రీడే లైఫ్లో మనం అప్పుడప్పుడు ట్రైన్లో కానీ బస్లో కానీ వెళ్తున్నప్పుడు మనకి ఎదురయ్యే ఒక ఎక్స్పీరియన్సే. కాకపోతే దీన్ని యూస్ చేసుకొని వీ కెన్ అండర్స్టాండ్ హౌ అబ్సల్యూట్ ఫ్రేమ్ ఈజ్ మీనింగ్లెస్. లైక్ మనం ట్రైన్లో కానీ బస్లో కానీ కూర్చున్నప్పుడు, ట్రైన్ కానీ బస్సు కానీ స్లోగా మూవ్ అవుతున్నప్పుడు, సడన్గా స్లోగా మూవ్ అవుతున్నప్పుడు మనం బయటికి చూసి పక్కన బస్సు ట్రైన్ మూవ్ అవుతే తప్ప మనల్ని మనం మూవ్ అవుతున్నామా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోలేము. అలా కాకోకుండా మధ్యలో ఎక్కడో హైవేలో ఆగిపోయింది, అక్కడ చెట్లు కూడా ఏమీ లేవు, ఇసుక మాత్రమే ఉంది. అంటే అనంతపురం జిల్లాలో చెట్లు చాలా తక్కువ, పంట పొలాలు చాలా తక్కువ, కాబట్టి మన అనంతపురం వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. కొండలు గుట్టలు ఉన్న చోట అయితే కొండలు గుట్టలు జరగవు, కాబట్టి అవి జరుగుతున్నాయి అంటే మనం జరుగుతున్నామని అలా అజ్యూమ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే మనం ఇలా నిద్రపోయి సడన్గా బస్సు వెళ్తూ ఉంది, మనకు వెళ్తాందా లేదా అని డౌట్ వచ్చినప్పుడు కిటికీలో నుంచి చూస్తే ఆకాశం మాత్రమే కనిపించింది అనుకోండి, మనకు అది అర్థం అవుతుందా మనం మూవ్ అవుతున్నామా లేదా? అర్థం అవ్వదు, కన్ఫ్యూజ్ అవుతాం కొంతసేపు. అదే ఇంకొంచెం బయటికి చూసినప్పుడు
మనకు అక్కడ చెట్లు, కొండలు, రాళ్ళు మూవ్ అవుతుంటే దాన్ని బట్టి మనం గెస్ చేస్తామన్నమాట. ఎస్, బస్ మూవ్ అవుతుంది. ఎలా గెస్ చేస్తామంటే అవి ఎలాగో మూవ్ అవ్వవు అని మనకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ మూవ్ అవుతున్నది ఎవరు అంటే మనమే అని ఎలాగైతే మనం గెస్ చేస్తామో, అదేవిధంగా మన ఎర్త్ మూవ్ అవుతుంది అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మన చుట్టూ ఉన్న ప్లానెట్స్ కావచ్చు, స్టార్స్ కావచ్చు, వాటిని పరంగా చూసినప్పుడు వాటి పొజిషన్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఆకాశంలో చూసినప్పుడు దాన్ని బట్టి మనం ఎంత నిజంగా మనం ఎర్త్ మూవ్ అవుతుందా లేదా అనేది గెస్ చేసినారు పూర్వకాలంలో. ఫర్ సపోజ్ అసలు అక్కడ స్టార్స్ లేవు, గ్రహాలు లేవు, వేరే ఏవీ లేవు అనుకుంటే అప్పుడు మనం నిజంగా మూవ్ అవుతున్నామో లేదో మనకు తెలియదు. ఎర్త్ అప్పుడు మూవ్ అవుతున్నా కూడా మనకు తెలియదు. దట్ విల్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ద ఎర్త్ ఈజ్ ఇన్ రెస్ట్ పొజిషన్ ఆల్సో, దట్ విల్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. సో అలాగా అబ్సల్యూట్ ఫ్రేమ్ అనేది ఎప్పుడు కూడా దెర్ ఈజ్ నో మీనింగ్ ఇన్ టర్మ్ కాల్డ్ యాజ్ అబ్సల్యూట్ ఫ్రేమ్. And he also never rejected the concept of ether, but he only said that we can never find ether. And the second postulate is speed of light in vacuum is the same in every inertial frame. అంటే స్పీడ్ ఆఫ్ లైట్ యొక్క వేగం, కాంతి యొక్క వేగం ఏ డైరెక్షన్లో చూసుకున్నా, ఏ సోర్స్ నుంచి వచ్చినా ఖచ్చితంగా ఒక్కటే ఉంటుంది. అంటే లైటు సన్ నుంచి వచ్చినప్పుడు దాని యొక్క వేగం ఒకలాగా, స్టార్స్ నుంచి వచ్చినప్పుడు దాని యొక్క వేగం ఒకలాగా అలా ఏమి ఉండదు. when the light is released by either by sun or by any other stars or by a light source that is there in our house like bulb, whatever may be the light source, but the light that has been coming out emitted from any other source, all will have సేమ్ వెలాసిటీ, సేమ్ స్పీడ్ అనొచ్చు. ఇక్కడ వెలాసిటీ అన్న పదమే లేదు ఇంకా. నా అందుకే చాలా తెలివిగా పాస్టులేటివ్లో దే హ్యావ్ యూజ్డ్ ది కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ స్పీడ్, వేర్ స్పీడ్ డజంట్ చేంజ్ విత్ డైరెక్షన్. అంటే దాని అర్థం ఏంటంటే హియర్ ఆ కాంతి యొక్క వేగం అనేది ఏ దిశలో చూసుకున్నా, ఏ ఫ్రేమ్లో చూసుకున్నా, ఏ పదార్థంలో చూసుకున్నా, ఏ పదార్థం నుంచి వెలువడే కాంతిని చూసినా కాంతి యొక్క వేగం ఎప్పుడూ కూడా వ్యాక్యూమ్లో ఎంతైతే ఉంటుందో, శూన్యంలో ఎంతైతే ఉంటుందో, ద సేమ్ వాల్యూ విల్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ ఇనర్షియల్ ఫ్రేమ్స్. అండ్ ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ వెలాసిటీ అబ్టైన్డ్. అదేగాక కాంతి వేగాన్ని మించిన వేగాన్ని ఇంతవరకు మనం ఏ విషయంలోనూ చూడము. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ వెలాసిటీ. ఇంకా దట్ ఈస్ ద గ్రేటెస్ట్. ఇంకా దానికి మించినది ఉందా? లేదు. గ్రేటెస్ట్. సో వాట్ ఎవర్ we study, whatever quantities we study, whatever physical phenomena we study, whatever may happen, the speed of any phenomena, the speed of any vehicle that is invented by a person like aeroplane, satellite, rocket, దేని యొక్క వెలాసిటీని మనం క్యాలిక్యులేట్ చేసినా కూడా the velocity will never be greater than velocity of light. ఇది కొంచెం గ్రేటర్ అంటున్నారంటే దానికి ఈక్వల్గా ఏదైనా వస్తుందా అంటే లేదు. there is no such man-made artificial vehicle whose velocity is nearly equal to velocity of light till now. ఎలాగంటే మామూలుగా మనం స్పీడ్ ఆఫ్ లైట్ని కిలోమీటర్స్ పర్ అవర్, మీటర్స్ పర్ సెకండ్, కిలోమీటర్స్ పర్ అవర్లోకి మార్చినాం అనుకో, 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. దీన్ని మనం డివైడెడ్ బై 60 చేసినాం అనుకో, 63, it comes around 10⁶ meters per hour. దాన్నే మనం 10⁹ కిలోమీటర్స్ పర్ అవర్ కిందకు వస్తుంది. దాన్నే ఇంకొంచెం మనం
దాన్ని ఫర్ సపోజ్ అట్లే ఇప్పుడు క్యాలిక్యులేట్ వెలాసిటీ ఆఫ్ ఏ వెహికల్ దట్ ఈస్ గోయింగ్ నార్మల్గా మనం రోడ్డు మీద వెళ్ళే వెహికల్ నార్మల్ స్పీడ్ వెహికల్ విచ్ ఈజ్ అలౌడ్ స్పీడ్ వెహికల్ విల్ బీ అరౌండ్ 40 to 50 kilometers per hour. అక్కడ ఒక సున్నానే ఉంది. ఇంకొంచెం ముందు రేస్ కార్స్ తీసుకున్నాం అనుకోండి, ఇట్ విల్ బీ అరౌండ్ 180 to 280 kilometers per hour. అంటే అక్కడ ఇంకొక జీరో యాడ్ అయింది. దానికంటే ఇంకొంచెం ఏరోప్లేన్స్ తీసుకున్నాం అనుకో, ఫాస్టెస్ట్ నోన్ మనకి ఏరోప్లేన్స్. నెక్స్ట్ ఏరోప్లేన్స్ తీసుకున్నాం అనుకో, దే విల్ బి అరౌండ్ 400 kilometers per hour ఆర్ 500 అనుకుందాం, 500 kilometers per hour. అండ్ దానికంటే ఇంకొంచెం రాకెట్ తీసుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ ద రాకెట్స్ వెలాసిటీ ఇట్ డిపెండ్స్ అగైన్, అది ఎస్కేప్ అనే ఉంది. ఇంకొంచెం ముందు రేస్ కార్స్ తీసుకున్నాం అనుకోండి, ఇట్ విల్ బీ అరౌండ్ 180 to 280 kilometers per hour. అంటే అక్కడ ఇంకొక జీరో యాడ్ అయింది. దానికంటే ఇంకొంచెం ఏరోప్లేన్స్ తీసుకున్నాం అనుకో, ఫాస్టెస్ట్ నోన్ మనకి ఏరోప్లేన్స్. నెక్స్ట్ ఏరోప్లేన్స్ తీసుకున్నాం అనుకో, దే విల్ బి అరౌండ్ 400 kilometers per hour ఆర్ 500 అనుకుందాం, 500 kilometers per hour. అండ్ దానికంటే ఇంకొంచెం రాకెట్ తీసుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ ద రాకెట్స్ వెలాసిటీ ఇట్ డిపెండ్స్ అగైన్, అది ఎస్కేప్ ఆర్బిటాల్. ఎస్కేప్ వెలాసిటీ ఈజ్ ద హైయెస్ట్ వెలాసిటీ మనకు తెలిసి. సో అర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ నుంచి బయటకు వెళ్ళిపోయే అంత వెలాసిటీ కావాలనుకున్నాం అనుకోండి, దెన్ కమ్స్ ది 11.2 kilometers per hour. అంటే అంత తీసుకున్నా ఇట్ ఈస్ అరౌండ్ 10 to the power of 3 meters per second కిందకే వస్తుంది. కానీ మనకు అది ఇట్ డజంట్ గో బియాండ్ దట్. సో మన పొజిషను, మన వెలాసిటీ లేదా ఏదైనా ఇంకా ఫ్రేమ్ వెలాసిటీ తీసుకున్నట్లయితే ద వెలాసిటీ విల్ ఆల్వేస్ బీ less than the velocity of light. So that is the meaning, that is the additional point that has been added in this special theory of relativity, where it has two postulates. Postulate 1 says that all physical laws are the same in all inertial frames of references which are moving with constant velocity relative to each other. Postulate 2 says that the speed of light in vacuum is the same in all inertial frames. So that is all about postulates of special theory of relativity. Comes Lorentz transformations. What is Lorentz transformations? This before going to study about Lorentz transformations, మనం relativistic mechanics chapter start చేసినప్పుడు first video lo we have discussed about Galilean transformations. Galilean said that whenever we compare the coordinates of a moving frame with respect to rest frame, there will be change only in position coordinates, but there will be no change in time అని చదువుకున్నాం. అంటే ఓన్లీ సర్టెన్ క్వాంటిటీస్ విల్ చేంజ్, మోస్ట్ ఆఫ్ ది క్వాంటిటీస్ విల్ రిమైన్ కాన్స్టెంట్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ Galilean transformations. Particularly time doesn't change. This is what that has been got from Galilean transformations. But after this special theory of relativity came into picture, special theory of relativity వచ్చిన తర్వాత it is very clear that all the physical quantities except the speed of light will change or are or relative, no absolute values, and their values also change based on the frames. సో ఎప్పుడైతే ఆల్ చేంజ్ అన్నామో అందులో టైం కూడా చేంజ్ అవుతుంది. టైం చేంజ్ అవుతుంది అంటే Galilean transformations వేర్ వీ హ్యావ్ కన్సిడర్డ్ t as constant is not valid. Now we need another set of coordinates or another set of relations to define coordinates of moving frame with respect to rest frame. So these another set of transformations are given by a scientist called as Lorentz, where he has used the same concept but with a little addition of a constant called k. సో సేమ్ కోఆర్డినేట్ మధ్య రిలేషన్ని తీసుకొని దానికి కేని యాడ్ చేయడం జరిగిందనమాట. సో హౌ ఈస్ దట్ డన్ అనేది నవ్ వీఆర్ గోయింగ్ టు డిరైవ్ దీస్ Lorentz transformations which are very important and are the basic formulas in transforming physical entities from one frame to the other frame, particularly from rest frame to moving frame or moving frame to rest frame. In this now we have considered two frames. One is S frame. S frame is at rest, another is an S dash frame which is at moving. Now in this S frame the coordinates are given by x, y, z, and the moving frame S dash coordinates are given by x dash, y dash. Axis చూసినట్లయితే ఇక్కడ axis are given by x, y and z, and the axis in S dash frame are given by x dash, y dash, z dash. Now in this two frames, now consider there is some point source P, a point source P somewhere away from two frames.
అవే ఫ్రమ్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ 2 ఫ్రేమ్స్. కాకపోతే బోర్డులో మనం అది 2 డైమెన్షనల్లో చూపించలేం కాబట్టి ఐ హ్యావ్ షోన్ ఇట్ ఇన్ ఎస్ డాష్ ఫ్రేమ్, బట్ యాక్చువల్లీ స్పీకింగ్ ఇట్ ఈస్ అవే ఫ్రమ్ 2 ఫ్రేమ్స్. అయితే ఎస్ ఫ్రేమ్లో ఉన్న వ్యక్తి గమనించినప్పుడు ఆ పి ఎంత దూరంలో, కొంత చాలా ఎక్కువ దూరంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అది ఎస్ డాష్లో అయితే కొంచెం దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. నౌ ఇఫ్ ఐ రైట్ ద కోఆర్డినేట్స్ for the pulse which is at point P, then the position coordinates with respect to S frame will become x, y, z, and at a time t, time ni batti time kuda emayipotundi, change ayipotundi. Time change aithe positions change avutayi. Anduku manam t ni kuda consider chesinam. At a time t the position coordinates are x, y, z. This is in full written as x, y, z comma t ni kuda include chestam. S dash frame lo it is x dash, y dash, z dash and t dash. These are the position and time coordinates of P with respect to S frame and S dash frame. When the pulse is observed, ante aa point source nunchi vachina pulse, P anedi oka point source, it is releasing pulses. So now what is the velocity of this pulse? With respect to S frame అయితే దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ క్యాలిక్యులేట్. ఏం పల్స్ అది? లైట్ పల్స్. సో లైట్ పల్స్ అక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎస్ ఫ్రేమ్లో ఉన్న మనిషికి? ఇట్ ఈస్ గివెన్ బై దిస్ ఫార్ములా వేర్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్, సి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ డివైడెడ్ బై టీ. దెన్ కమ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ టేకెన్ యాజ్ ఈక్వేషన్ 1. బట్ వెన్ ద పల్స్ ఈజ్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ఎస్ డాష్, అదే పల్స్ని మనం ఎస్ డాష్ నుంచి చూసినట్టయితే ఆఫ్టర్ సింప్లిఫికేషన్ ద ఫైనల్ ఈక్వేషన్ ఈజ్ గోయింగ్ టు బి ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ వై డాష్ స్క్వేర్ ప్లస్ జెడ్ డాష్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. నౌ వై ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ సిన్స్ ద మూవింగ్ ఫ్రేమ్ ఈజ్ మూవింగ్ ఓన్లీ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ అని మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఓన్లీ ఎక్స్ డైరెక్షన్ అంటే వై కోఆర్డినేట్స్ జెడ్ కోఆర్డినేట్స్లో ఎటువంటి చేంజ్ ఉండదు కాబట్టి ద కండిషన్స్ ఆర్ టేకెన్ యాజ్ వై ఈజ్ ఈక్వల్ టు వై డాష్, జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ డాష్. కానీ ఎప్పుడు ఇలా ఉంటుందో ఇలా ఉండాలని రూల్ ఏం లేదు. మనం తీసుకున్నది వీ హ్యావ్ టేకెన్ దట్ ద ఫ్రేమ్ ఎస్ డాష్ ఈజ్ మూవింగ్ ఓన్లీ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ with velocity v. Now from equation 1, 2 and 3 ఈ y is equal to y dash, z is equal to z dash substitute చేసినప్పుడు we'll get to the equation x square minus c square t square is equal to x dash square minus c square t dash square. ఇక్కడ instead of taking x dash directly as x minus vt, we have considered a constant k. అంటే when you are transforming the coordinates from one frame to the other frame, it is not directly written, it has to be multiplied with some factor, and that factor is assumed to be k. This is the assumption part we are taking, which is different from Galilean transformations where x dash is equal to k into x minus vt, and this k is independence of x and doesn't depend on x and t. Similarly, if we write this in s dash frame, it comes out to be x is equal to k into x dash plus vt dash. ఇక్కడ ప్లస్ ఎందుకు వచ్చింది, పైన మైనస్ ఎందుకు వచ్చింది? The frame S dash is moving along positive x direction, moving away from S frame, అందుకు మైనస్ వచ్చింది. ఇది మూవింగ్ టువర్డ్స్ S dash frame కాబట్టి ఇక్కడ ప్లస్ వచ్చింది. సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ద రిమైనింగ్ అన్ని ఈక్వేషన్స్ కూడా సేమ్. ఫ్రమ్ హియర్ స్టార్ట్స్ ది డిఫరెంట్ సెట్ ఆఫ్ ఈక్వేషన్స్. అయితే ఇప్పుడు k వాల్యూ కనుక్కున్నామంటే then the Lorentz transformations are completed. So in order to find the k value, we'll go back to equation 5 and 6 and substitute the value of k, we substitute the value of x dash in equation 6. Then on simplification we'll finally arrive at k. That would be explained in next class. So this is about the Lorentz transformations.